పంచుకుంటారా? కడాన తల్లిదండ్రుల యొక్క పోషకాన్ని కూడా బాధ్యత పంచుకుంటారా లేదా? అలాంటిది మన రాష్ట్రానికి కనీసం 1,00,000 కోట్లు రావాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పెద్ద మనిషి ఈ కేసీఆర్. మనల్ని తిట్టాడా లేదా? ఏమన్నాడు జ్ఞాపకం ఉందా? కుక్కలు అన్నాడు, అవునా కదా? రాక్షసులు అన్నాడు, తెలంగాణ ద్రోహులు అన్నాడు, వీళ్ళ తరిమి ఆంధ్రాకు పారిపోయేటికి కూడా కొడతానన్నాడు. మరిగా మన ఉలవచారు, కృష్ణా జిల్లా ఉలవచారుని మా దగ్గర పశువులు తింటున్నాయి, మా దగ్గర పశువులు తింటాయి, మనుషులు తింటున్నాడు. అంటే మనం అంత చౌకబార మనుషులమా? మనకు ఆత్మవిశ్వాసం లేదా, ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం కూడా మనుషులమే కదా, తిడితే పడాలనా? ఇంకొక పక్క ఈరోజు పోలవరం పైన కోర్టుకు వెళ్ళాడు, నిలిపేయమంటాడు. ఎవరు నువ్వు అని నేను అడుగుతున్నా, నీకేం సంబంధం అని అడుగుతున్నా. అన్నాన్ని రెచ్చగొడతాడు, భద్రాచలం మునిగిపోతుందంట. నేను అడుగుతున్నా, భద్రాచలం మాదే, నీది కాదు అది. మా భద్రాచలం మాకి, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేమే కాపాడుకుంటాం, నీకేం పని లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. భద్రాచలం కావాలా లేదా? మనకు పోలవరం కావాలా లేదా? ఇప్పుడు నాగార్జున సాగర్ పైన మళ్ళా ట్రిబ్యునల్లో కేసేశాడు. ఏమని? నాగార్జున సాగర్ వాళ్ళకే ఇవ్వాలంట, శ్రీశైలం ప్రాజెక్టు ఆయనకే ఇవ్వాలంట, ముచ్చుమర్రి అదే మరిగా పోతిరెడ్డిపాడు వెలుగొండ క్లోజ్ చేయాలంట. ఆ నీళ్లు మనవి కాదంట, తెలంగాణకే వర్తిస్తాయంట. తమ్ముళ్ళు, బాధ కలగదా ఇవన్నీ వింటా ఉంటే? 60 సంవత్సరాల ఆస్తులు పెరుక్కున్నారు. అదే మరిగా మనకు రావాల్సిన వనరులు దోచుకుంటామంటారు, నీరు దోచుకుంటామంటారు. ఇక్కడ కోడికత్తి పార్టీ ఏం చెప్పింది విన్నారా మీరు? ఆయన చెప్పింది, మేము ఫెడరల్ ఫ్రంట్ పెడతాం, కేసీఆర్తో ఉంటాను, మనం ఎంపీలు ఆయన ఎంపీలు నాకు సహకరిస్తారు, మేము ఈరోజు ప్రత్యేక హోదా సాధిస్తామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎప్పుడైనా కేసీఆర్ ప్రత్యేక హోదా